పశ్చిమ గోదావరి జిల్లా ఒకే పంచాయతీలో 3 కోట్ల అవినీతి జరిగి సెక్రటరీపై సస్పెన్షన్ వేటు పడింది. భీమవరం మండలం రాయలం పంచాయతీలో నిధుల దుర్వినియోగం వ్యవహారానికి సంబంధించి గతంలో పనిచేసిన కార్యదర్శులు ఎస్కేజీ కృష్ణంరాజు, జయరాజ్, పద్మావతిలను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ నాగరాణి ధృవీకరించారు. సస్పెన్షన్ కు గురైన వారిలో కృష్ణంరాజు దాదాపు 2 కోట్లను తన సొంత ఖాతాకు మళ్లించుకున్నట్లు విచారణలో తేలింది. అతని తర్వాత ఇక్కడ పనిచేసిన జయరాజు 14,94,224 రూపాయలు దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. వీరికి ముందు పనిచేసిన కార్యదర్శి పద్మావతి హయంలోనూ లెక్కల్లో తేడాలు రావడంతో ఆమెను కూడా సస్పెండ్ చేశారు. దానిపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తారు. మండలంలోని రాయలం పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసిన పంచాయతీరాజ్ కమిషన్ ఈ దర్యాప్తులో తేలింది ఏంటంటే, ఇక్కడ పనిచేసిన సాగిరాజు రామకృష్ణరాజు తన సొంత ఖాతాలోకి సుమారు 2 కోట్ల వరకు నిధులను మళ్లించినట్లుగా ఈ దర్యాప్తులో తేలింది. ఈయనతో పాటు పనిచేసిన ఈయన తర్వాత వచ్చిన జయరాజు కూడా ఇదే తరహాలో నిధులను దుర్వినియోగం తెలిసినట్లుగా సమాచారం. అయితే వీళ్ళతో పాటు ముందుగా పనిచేసిన పద్మావతి మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. అంటే ఇక్కడ చేస్తున్న లెక్కల్లో కూడా చాలా తిరగాసు ఉందని ఈ దర్యాప్తులో తేలింది. అయితే ఒక సాగిరాజు రామకృష్ణరాజు అనే సెక్రటరీ ఇక్కడ రాయలం పంచాయతీలోనే కాకుండా పక్కనే ఉన్న చినమేర గ్రామంలో కూడా సెక్రటరీగా పనిచేశారు. అయితే రాయలం పంచాయతీలోనే 3 కోట్ల వరకు నిధులు దుర్వినియోగం అవుతుంటే అసలు ఇప్పటి వరకు అధికారులు అసలు ఏం చేస్తున్నారనే చర్చాంశం ప్రజల్లో రేకెత్తిస్తుంది. అంటే రాయలంలోనే 3 కోట్ల వరకు అవినీతి జరిగింది అని తెలియని అంశంతో ఇంకా మనకున్న ఈ జిల్లాలో ఉన్న పంచాయతీలో ఇంకా ఎంత వరకు ఉంటుందో దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీన్ని చూసుకుంటే రాయలం పంచాయతీలో ఈ సెక్రటరీగా పనిచేసిన ఏళ్లే కాకుండా కింద స్థాయి అసిస్టెంట్ కూడా ఈ నిధుల దుర్వినియోగంలో వాళ్ళ పాత్ర ఉందని తెలిసింది. అయితే ఈ పంచాయతీరాజ్ కమిషన్ను ఇచ్చిన దర్యాప్తు ప్రకారము వాళ్ళు ఇక్కడ ఈ లెక్కల్లో తిరగాల్సి ఉందని కలెక్టర్కి నివేదిక అందించారు. కలెక్టర్ ఏదైతే తీసుకున్నదో ఆ కలెక్టర్ నాగరాణి గారు ఏదైతే ఆవిడికి అందిన నివేదిక ప్రకారం వీళ్ళని సస్పెండ్ చేశారు. అయితే వీళ్ళపైన భీమవరం తహసీల్దార్ గారు కేసులు నమోదు చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకా ఇన్వాల్వ్ అయిన అందరి మీద కూడా తొందరలోనే కేసులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే కేసులు పెట్టినా కానీ వీళ్ళ నుంచి అసలు ఈ దుర్వినియోగమైన డబ్బును మొత్తం ఏ విధంగా వెనక్కి తీసుకుంటారు, ప్రజల సొమ్ముని ఏ విధంగా కాపాడుతారో తెలిసి వస్తుంది. అయితే ఇదే అంశంపై మనం డిపిఓని అడగగా ఆవిడ చెప్పిన సమాచారం ఏమిటంటే, ఇంకా ఇది పూర్తి స్థాయి దర్యాప్తులో ఉన్నది, ఇంకా మాకు పూర్తి స్థాయిలో దీనిపైన ఎటువంటి సమాచారం లేదు. అయితే వాళ్ళు ఏదైతే పంచాయతీరాజ్ కమిషన్ మనకి ఇచ్చిన దర్యాప్తు ప్రకారము మేము కలెక్టర్కి అది రిపోర్టింగ్ ఇచ్చాము, దాని మీద కలెక్టర్ వారిపైన సస్పెండ్ వేటు వేశారు. అయితే ఇంకా దీన్ని లోతుగా వెళితే చూసుకుంటే దీనికి సంబంధించిన పంచాయతీరాజ్ కమిషన్ ఇంకా దీని మీద దర్యాప్తు చేయాల్సి ఉంది. కాబట్టి పూర్తి దర్యాప్తు వచ్చిన తర్వాత మేము ఎటువంటివైనా మీడియా ముందు పెట్టదామని తెలియజేయడం తెలిసారు. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్న విషయము సంచలనం ఉంటుంది. రాయలం పంచాయతీగా ఈరోజు హాట్ టాపిక్గా జిల్లాలో మారింది. అయితే ఇక్కడ ఒకేసారి అధికారులతో అంటే ఇందులో ఎండిఓలు ఎంపీఓలు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా సమాచారము. దీని మీద ఈ దర్యాప్తు ఎంతవరకు వెళుతుందో మనం వేచి చూడాల్సిందే. అయితే పూర్తి స్థాయిగా వచ్చిన తర్వాత మరింత సమాచారం మనకి అందిస్తామని తెలియజేసిన డిపిఓ గారు. అయితే ఈ నిధుల దుర్వినియోగంపై కమిషనర్ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తామని, దర్యాప్తు అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలియజేశారు. కేవలం ఆయచేత ఆది 6 టీవీ భీమవరం.